ఫ్రెండ్స్, నైట్ జరిగిన మ్యాచ్లో ఇండియా అద్భుతంగా ఆడింది. సంజు శాంసన్ ఈ మ్యాచ్ గెలిచారంటే సంజు శాంసన్ వల్లే. సంజు ఎంత బాగా ఆడాడంటే, ఎంత డిటర్మినేషన్ అంటే ఏ షాట్ కూడా రెక్లెస్గా కొట్టలేదు. చాలా బాగా ఆడాడు. మ్యాసివ్ ఇన్నింగ్స్ అనమాట ఇది. చాలా పెద్ద ఇన్నింగ్స్ అండ్ చాలా డిటర్మినేషన్తో ఆడాడు. తను 50 అయిన తర్వాత కూడా క్రీజ్లోకి వెళ్ళి మళ్ళీ నేను 0 నుండి వచ్చాను అన్నట్లుగా దినేష్ కార్తిక్ కామెంటర్లో అదే చెప్పాడు. అలాగే ఆడాడు సంజు కూడా. చాలా బాగా ఆడాడు. సంజు కనుక ఇవాళ అలా ఆడపోయి ఉంటే ఇండియా ఓడిపోవచ్చు. నిజంగా మనం ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ స్టార్టింగ్లోనే అవుట్ అయిపోయారు. బట్ సూర్యకుమార్ యాదవ్ పర్లేదు. అండ్ తిలక్ వర్మ అయితే మంచి ఇన్నింగ్స్ ఆడాడు. తిలక్ వర్మ అండ్ సంజు శాంసన్ ఆ మిడిల్ ఓవర్స్లో మనకి ప్రతి ఓవర్లో కూడా 13, 16, 14 రన్స్ వచ్చేలా చూసి రన్ రేట్ ఎక్కడ పెరగకుండా చూశారు. చాలా బాగా ఆడారు. కమింగ్ టు అదర్ ప్లేయర్స్, హార్దిక్ పాండ్యా పర్లేదు అనిపించాడు. చివర్లో శివన్ దూబే కూడా మంచి రన్స్ కొట్టడంతో ఇండియా గెలవడం జరిగింది. ఇండియా బౌలింగ్ విషయానికి వచ్చేసరికి బుమ్రా మాత్రం చాలా బాగా వేశాడు. మిగతా బౌలర్లు అందరూ పర్లేదు, బాగానే వేశారు. ఒక్కొక్క వికెట్ తీసుకున్నాడు. వరుణ్ కానీ హర్ష్దీప్ కానీ వీళ్ళంతా పర్లేదు. బట్ కమింగ్ టు వాళ్ళ బ్యాటింగ్ అయితే మాత్రం మ్యాసివ్గా ఆడారు. వాళ్ళు కూడా అసలు స్టార్టింగ్ నుండే కొట్టడం మొదలెట్టాడు ఆయన రోస్టన్ చేస్. అండ్ హెట్మేర్ రావడంతోనే 6ల వర్షం మొదలుపెట్టాడు. ఏ మాటరా బాబు అనిపించింది. కానీ అతను వికెట్ పడింది తొందరగానే. మన బుమ్రా ఎక్సలెంట్ బాల్తో రోస్టన్ చేస్ని అండ్ మన హెట్మేర్ని ఒకే ఓవర్లో అవుట్ చేయడంతో ఇండియా ఊపిరి పీల్చుకుంది. వెస్టిండీస్ బ్యాటింగ్లో చివర్లో జాసన్ హోల్డర్ అండ్ రోమన్ పవల్ అసలు మామూలు కుట్టుడు కాదు. 6లు భారీగా కొట్టారు. కానీ మన ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా అంతే బాగా ఆడడం వల్లే మన ఇండియా ఇవాళ గెలిచింది, సెమీఫైనల్కి వెళ్ళింది. మన సెమీఫైనల్లో కూడా మంచిగా ఆడి ఇంగ్లాండ్ మీద గెలుస్తామని ఆశిద్దాం. ఎందుకంటే ముంబై మనకి బాగా కలిసి వచ్చే పిచ్చు. చూద్దాం. నా అనాలిసిస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.